స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ మన్య సూక్తం హోమం, సుందరాకాండ పారాయణం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం 1108 లడ్డులతో విశేష పూజ కార్యక్రమాలు ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ వరకు జరిగే వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం విశేష హోమాలు, హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణాలు, సాయంత్రం విశేష పూజలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ షాండిల్య, నితిన్ షాండిల్య, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్త బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానం షరాబ్ బజార్ నందు స్వామివారి హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి లడ్డూతో అర్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు మరియు మా వంశపారంపర్య అర్చక స్వాములైనటువంటి శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు కిరణ్ గారు, సురేష్ గారు పాల్గొని ఘనంగా నిర్వహించి ఉన్నారు. రేపు మామిడి పళ్ళ పూజ. ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. తెనాలి పట్టణంలో ఎంతో విశిష్టమైనటువంటి శ్రీ సూత్ర సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం విశేష పూజలతో పాటు మంజుసూక్త హోమము, సుందరాకాండ పారాయణ కార్యక్రమం జరిగింది. అలాగే సుమారు 100 మంది పైగా భక్తులు పాల్గొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. సాయంత్రం 1008 లడ్డూలతో స్వామివారికి విశేష పూజ నివేదన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సామూహిక సింధూరాచరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం పూట విశేష హోమాలు, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతాయి. సాయంత్రం కూడా విశేష పూజాది కార్యక్రమం జరుగుతాయి. పట్టణ ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం.